ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని జనాంగమా, సంగమ సమాజమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ మధ్యకి ఇలా ప్రవేశించటం ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కటి ఆలోచనని, తరుణమని నేను నమ్ముచున్నాను. నా ప్రియ దేవుని జనాంగమా, సంగమ సమాజమా, మీ అందరికీ మరొకసారి మా బేతేల్ ప్రార్థన మందిరం తరపున, ముఖ్యంగా మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు, బేతేల్ యూత్ మినిస్ట్రీస్ వాడరేవు, మా యూట్యూబ్ ఛానల్స్ తరపున కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మాట్లాడే సందేశం ఏమిటి అని అంటే, దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు. నీకు అర్థం కావాలి. ఈ రోజున దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు. చాలాసార్లు నేను అనుకునేవాడిని, దేవుని సన్నిధికి నేను వెళ్ళటం వల్ల ఆనందిస్తాడు, దేవుని సన్నిధిలో నేను ఆరాధించటం వల్ల ఆనందిస్తాడు, దేవుని సన్నిధికి నేను వెళ్ళి పాటలు పాడటం వల్ల ఆయన ఆనందిస్తుంటాడు, ప్రార్థన చేయటం వల్ల ఆయన ఆనందిస్తుంటాడు, నలుగురిలో కూర్చొని నేను మోకరించడం వల్ల ఆయన ఆనందిస్తుంటాడు అని అనుకునేవాడిని. ఇవన్నీ తప్పేం కాదండి. నేను చదువుకునే దినాల్లో నేను ఇలాగ అనుకునేవాడిని, దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడంటే, నేను సండే చర్చికి వెళ్ళటం వల్ల, ఫ్రైడే పూట నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉండటం వల్ల, సాటర్డే నేను విజ్ఞాపన ప్రార్థనల్లో కూర్చోవటం వల్ల ఆయన ఆనందిస్తాడు అనుకునేవాడిని. మంచిదే, ఇవన్నీ ఏం తప్పేం కాదండి. ఒకవేళ మందిరానికి వెళ్ళే వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే చక్కగా వెళ్ళండి, ఆరాధనలో గడపండి. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైంది, దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడని దేవుడే తన పరిశుద్ధ గ్రంథంలో తన మనస్సులో ఉన్న భావన రాసి పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. అది ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఓ చక్కటి మాట ఉన్నది. 23వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడంటే, ఇక్కడ ఉన్నది, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని బట్టి నేను ఆనందిస్తాను అంటున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎవరైతే దేవాది దేవుడు కృపగల దేవుడని గ్రహిస్తారో, దేవాది దేవుడు నీతి న్యాయములు జరిగించు దేవుడని గ్రహిస్తారో, ఆయనని ఎవరైతే తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారో, ఆయనని ఎవరైతే పరిశీలన చేస్తారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనని ఎవరైతే వెతుకుతారో, ఇదిగో దేవుడు కృపగల దేవుడని నాకు అర్థమైంది, ఆయన అత్యున్నతమైనటువంటి కృపా సత్య సంపూర్ణుడైన దేవుడని నేను తెలుసుకున్నాను, దేవుడి దగ్గరే నీతి ఉన్నది, దేవుడి దగ్గరే న్యాయం ఉన్నది, దేవుని దగ్గరే పరిశుద్ధత ఉన్నది, దేవుని దగ్గరే యథార్థత ఉన్నదని నాకు అర్థమైనది అని ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, దైవ కృపను తెలుసుకుంటారో, దైవ ప్రేమను తెలుసుకుంటారో, దైవ సత్యాన్ని తెలుసుకుంటారో, అలా తెలుసుకున్న వారు వాళ్ళు ఊరకుంటారండి. ప్రార్థన అంటే పరిగెడతారు, ఆరాధన అంటే పరిగెడతారు, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరిగెలెత్తుకొని వెళ్తారు. వాళ్ళని ఎవరు ఆపలేరు, ఎందుకంటే వాళ్ళకు దేవుడు ఎవరో వాళ్ళకి అర్థమయ్యారు. వాళ్ళకు దైవ కృప ఏంటో వాళ్ళకి అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృప, ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే దేవుని కృప, నేను, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అంతా ఇదిగో బలవంతులుగా ఉన్నామంటే, ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అని ఎవరైతే తెలుసుకొని దేవుణ్ణి ఆరాధిస్తుంటారో, దేవుణ్ణి స్తుతిస్తుంటారో, దేవుని పాద సన్నిధిలో గడుపుతుంటారో, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయనలోని నీతి న్యాయం ఉన్నదని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తుంటాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకున్నారా? ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? దేవుడు కృపగల దేవుడు అని నీకు అర్థమైందా?
దేవుడు నీతి న్యాయములు జరిగించే దేవుడని నీకు అర్థమైందా? ఏదో మందిరానికి ఆనవాయితీకి వస్తున్నావు, మందిరంలో కూర్చుంటున్నావు, ఏదో ఆరాధన చేస్తున్నావు, నలుగురిలో కూర్చొని పాటలు పాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. మరలా యథా తథా అన్నట్లుగా బ్రతుకుతున్నావు. లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్నావు, సన్నిధిలో ఏమో దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నావు. 2 మార్గాలలో నడుస్తున్నావు, 2 నాలుకలు కలిగి జీవిస్తున్నావు, 2 పడవల మధ్య కాలు వేశావు, 2 దారుల్లో వెళ్తున్నావు. ఏ దారి నీది? ఏ మార్గం నీది? నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడా? ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, చూద్దామా? ప్రకటన గ్రంథంలో 2 మార్గాల్లో నడిచేవారిని, 2 దారుల్లో నడిచేవారిని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుతును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో 14వ వచనములో ఉన్న సంఘము లబుదోకియ సంఘం. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు, 7 బోరలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిట్ట చివరి సంఘమే లబుదోకియ సంఘం. ఈ లబుదోకియ సంఘం దగ్గరికి వచ్చేసరికల్లా సంఘం ఎలా అయిపోయిందంటే, ఇటు చల్లగా లేదు, ఇటు వెచ్చగా లేదు. అంటే నులువెచ్చనగా ఉన్నారు. అంటే ఇటు లోకంలోనూ ఇటు దేవునిలోనూ సంపూర్ణంగా లేరు. వాళ్ళు లోకంలో ఉన్నారు, దేవుల్లో ఉన్నారు. సినిమాలు చూస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు, మరలా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఇటువంటి వారిని చూస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, నా నోట నుండి నేను బొమ్మ వేయాలని చూస్తున్నాను అంటున్నాడు. ఇటువంటి వారిని ఎవరు అని అంటున్నాడంటే దేవుడు, వీళ్ళు నిలువెచ్చని క్రైస్తవులు, వీళ్ళు నిలువెచ్చని విశ్వాసులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు. నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు, నిజమైన భక్తులు, నిజమైన ఆత్మీయులను బట్టి దేవుడు ఆనందిస్తాడు. కానీ నిలువెచ్చన క్రైస్తవుని జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించడు. అఫ్కోర్స్ నువ్వు అనుకోవచ్చు, లోకంలో నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు, ఆదివారం పూట మందిరానికి వచ్చి 1000 రూపీస్ కానుకేసి, ఇదిగో నేను ఎక్కువ కానుకేశాను, దేవుడు నేను ఇచ్చే కానుకను బట్టి ఆనందిస్తాడులే, నేను సేవకుడిని ఆనంద పెడుతున్నానులే, నేను 10వ వంతు ఇస్తున్నానులే, నేను వారానికి వచ్చి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానులే అన్ను అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఎలాగే అనుకుని 2 వ్యక్తులు గమనిస్తే, ఒకరు సుంకరి, ఒకరు పరిసేయుడు. సుంకరి, పరిసేయుడు దేవుని మందిరంలోకి వెళ్ళి అతడు అంటున్నాడు, నేను వారమునకు ముమ్మారు ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నేను 10వ వంతు ఇస్తున్నాను, ఇదిగో నేను నిత్యము దేవుని స్తుతిస్తున్నాను, ఇదిగో అటువంటి వ్యక్తిలా నేను లేను అని పరిసేయుడు అంటున్నాడు. కానీ మందిరంలోనికి వెళ్ళటానికి ధైర్యం జాలక సుంకరి మందిరం బయట ఉండి ఆకాశము వైపు తను తల ఎత్తుకోవటానికి కూడా ధైర్యం జాలక తన రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్నాడు, దేవా నేను పాపిని అని. వీళ్ళిద్దరు ప్రార్థన చేశారండి. దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకర ప్రార్థన, పరిసేయుడి ప్రార్థన. 2 ప్రార్థనలు విన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన నీతిమంతుడు అన్నాడు? సుంకరి ప్రార్థనను బట్టి సుంకరిని నీతిమంతుడని దేవుడు తీర్చాడు. సుంకరి ప్రార్థనను బట్టి దేవుడు ఆనందించాడు. పరిసేయుడు దశమ భాగం ఇచ్చిన, ఉపవాసాలు ఉండిన పరిసేయుడిని బట్టి దేవుడు ఆనందించలా, సుంకరను బట్టి ఆనందించాడు. పరిసేయుడు నిలువెచ్చని క్రైస్తవుడుగా ఉన్నాడు, సుంకరి నిజమైన విశ్వాసిగా ఉన్నాడు. నేను ముగిస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ఎక్కడుండి ఈ వర్తమానం ఆలకిస్తున్నారో నాకు తెలియదు. మీరు చక్కగా ఈ బేతేల్ మినిస్ట్రీస్, ఈ వాడరేవు ప్రియమైన దేవుని బిడ్డలారా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, చక్కగా ఈ వర్తమానాలు వినండి. మీకు ఈ వర్తమానాలు మీకు నచ్చినప్పుడు చక్కగా మై ఫోన్ నెంబర్ 7075959396 ఫోన్ చేయండి. చక్కగా ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే మేము ప్రార్థన చేస్తాం. దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు అన్నది నీకు ఈరోజు అర్థమైంది. కేవలం మందిరానికి వెళ్ళటం మాత్రమే కాదు, లోకంలో దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు, దేవునికి ఇష్టురాలుగా బ్రతికినప్పుడు, నిలువెచ్చని క్రైస్తవ్యంలో నుండి బయటకు వచ్చి నిజమైన క్రైస్తవ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. నువ్వు ఇచ్చే అర్పణను బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.